హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం థర్డ్ టైప్ ఆఫ్ మజిల్, కార్డియాక్ మజిల్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో కార్డియాక్ మజిల్ వచ్చేసి స్ట్రైటేషన్స్ ఉంటాయి ఇక్కడ, అంటే డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ ఉంటాయి. సో స్ట్రైటెడ్ లైక్ ద స్కెల్టల్ మజిల్. అంతేకాకుండా వీటిలో సార్కోజోమ్స్ ఉంటాయి, అంటే మైటోకాండ్రియాస్ ఆఫ్ ద మజిల్ ఆర్ నోన్ యాజ్ సార్కోమియర్స్ అని అంటాం. సో ఈ కార్డియాక్ మజిల్ మనకి ఎక్కడెక్కడ కనిపిస్తుంది అంటే హార్ట్లోని మయోకార్డియంలో కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ కార్డియాక్ మజిల్లోని సెల్స్ని కార్డియాక్ మజిల్ సెల్స్ అని అంటాం, లేదా మయోకార్డియల్ సెల్స్ అని కూడా అంటాం. సో ఇవి ఎలా ఉంటాయంటే ఈ మజిల్ ఫైబర్స్ అంతా కూడా, సో కార్డియాక్ మజిల్ ఫైబర్స్ ఆర్ షార్ట్, సిలిండ్రికల్గా ఉంటాయి, మోనోన్యూక్లియేట్, సింగిల్ న్యూక్లియస్ ఉంటుంది. అంతేకాకుండా సింగిల్ న్యూక్లియస్ అన్న ఉంటుంది, లేకపోతే బైన్యూక్లియేటెడ్ అంటే 2 న్యూక్లియస్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి వచ్చేసి వేరే వాటితో హూజ్ ఎండ్స్ బ్రాంచ్ అండ్ ఫార్మ్స్ జంక్. సో వీటికి బ్రాంచెస్ ఉంటాయి. ఈ బ్రాంచెస్ ఇంగో ఫైబర్తో కనెక్షన్ని కలిగి ఉంటాయి. సో దీస్ కనెక్షన్స్ ఆర్ నోన్ ఎస్ గ్యాప్ జంక్షన్. వన్ మజిల్ ఫైబర్ ఈజ్ కనెక్టెడ్ టు అనదర్ బై గ్యాప్ జంక్షన్. వీటిని ఎలక్ట్రికల్ సినాప్స్ అని కూడా అనొచ్చు. వన్ మయోకార్డియల్ సెల్ ఈస్ attached to the adjacent cells by electrical synapses or gap junction. This is the diagram of the cardiac muscle. So మీరు ఇక్కడ చూడొచ్చు, this is one muscle fiber is connected to the other one by electrical synapses or gap junctions అని అంటాం అన్నమాట. అంతేకాకుండా ఈ సినాప్సెస్ ద్వారా, ఎలక్ట్రికల్ సినాప్సెస్ ద్వారా, జంక్షన్స్ ద్వారా ఏం చేస్తాయంటే ఇంపల్సెస్ని కార్డియాక్ మజిల్ ఫైబర్ అంతా కూడా, కార్డియాక్ మజిల్స్ అంతా కూడా ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ని కండక్ట్ చేస్తాయి అన్నమాట. అంతేకాకుండా మీకు అక్కడక్కడ మనకు ఇక్కడ క్రాస్ లైన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఇంటర్కలాటెడ్ డిస్క్స్ అని అంటాము. సో దీస్ డిస్క్స్ ఆర్ ద కనెక్షన్ బిట్వీన్ ద ఇంపల్స్ కనెక్షన్స్ బిట్వీన్ ద వన్ సెల్ అండ్ ద అనదర్ సెల్ అనమాట. సో కార్డియాక్ మజిల్స్లో మాత్రమే మనకు కనిపించేటువంటి ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఇంటర్కలాటెడ్ డిస్క్స్. సో కార్డియాక్ మజిల్స్ అంతేకాకుండా వీటికి ప్రత్యేకంగా స్టిమ్యులస్ అవసరం ఉండదన్నమాట. కార్డియాక్ మజిల్కి స్టిమ్యులస్ లేకుండానే ఇంపల్సెస్ని జనరేట్ చేస్తాయి. అందుకే ఎక్స్టర్నల్ స్టిమ్యులస్ లేకుండానే కార్డియాక్ మజిల్ ఇంపల్సెస్ని డెవలప్ చేస్తాయి. కాబట్టి వీటిని పేస్ మేకర్ అని అంటాం అన్నమాట. పేస్ మేకర్ అంటే ఏంటంటే, పేస్ మేకర్ అంటే ఏంటి అంటే, ఇది హార్ట్ బీట్స్ అనేవి ఇది బిగిన్ చేస్తుంది కాబట్టి దీన్ని పేస్ మేకర్ అని అంటాం అనమాట. ఇదే బిగినింగ్ చేస్తుంది కాబట్టి దీన్ని పేస్ మేకర్ అని అంటాం అనమాట. కార్డియాక్ మజిల్ ఈజ్ నోన్ యాజ్ పేస్ మేకర్ బికాస్ ఇట్ ప్రొడ్యూసెస్ ద ఇంపల్సెస్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ స్టిమ్యులస్ అనమాట. అంతేకాకుండా ఈ కార్డియాక్ మజిల్ వచ్చేసి ఇన్వాలంటరీ ఫంక్షన్, మన కంట్రోల్లో ఉండదు, ఆర్గానిజం యొక్క కాన్షియస్లో ఉండదు అనమాట. సో ఆర్గానిజం యొక్క కాన్షియస్లో లేదు అంటే ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అటానమస్ నర్వస్ సిస్టమ్ అనమాట. అంతేకాకుండా హార్మోన్స్ లైక్ ఎఫ్రిన్, అడ్రినాలిన్ వీటిని కంట్రోల్ చేస్తూ ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మయోకార్డియల్ సెల్స్ అంతా కూడా ఒకేసారి అంతా కూడా ఏమవుతూ ఉంటుందంటే ఎగ్జైట్ అయిపోయి ఇంపల్సెస్ని జనరేట్ చేస్తాయి. అన్నీ ఒకేసారి కాంట్రాక్ట్ అయిపోయి ఒక సింగిల్ యూనిట్గా పనిచేస్తాయి. కాబట్టి కార్డియాక్ మజిల్ని ఫంక్షనల్ సినిషియం అని కూడా అంటాం అన్నమాట. అంతేకాకుండా ఈ కార్డియాక్ మజిల్ వచ్చేసి హైలీ రెసిస్టెంట్ టు ఫ్యాటిక్, అంటే తొందరగా అసలు అలసిపోదన్నమాట. ఎందుకంటే వీటిలో చాలా వరకు సార్కోజోమ్స్ అంటే మైటోకాండ్రియాస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మయోగ్లోబిన్స్ అంటే ఆక్సిజన్ స్టోరింగ్ పిగ్మెంట్స్ని మయోగ్లోబిన్స్ అని అంటాము. ఈ మయోగ్లోబిన్స్ అండ్ సార్కోజోమ్స్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల కంటిన్యూస్ సప్లై ఆఫ్ బ్లడ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇది అలసిపోకుండా ఎక్కువసేపు పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. కంటిన్యూస్గా ఇక్కడ కాంట్రాక్షన్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇట్ ఈజ్ హైలీ రెసిస్టెంట్ టు ఫెటిగ్ అనమాట. సో ఇలా కంటిన్యూస్గా బ్లడ్ సప్లై ఉండడం వల్ల కంటిన్యూస్గా ఆక్సిజన్ అనేది సప్లై అవుతూ ఉంటుంది మజిల్కి. సో కంటిన్యూస్ ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ దిస్ ఈజ్ ద కార్డియాక్ మజిల్ ఈజ్ ఓన్లీ సీన్ ఇన్ ద హార్ట్ ఓన్లీ అనమాట. మయోకార్డియంలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ద కార్డియాక్ మజిల్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఈ పిల్లి మధ్యలో వచ్చేసి ఎంత తీసినా కూడా వెళ్ళడం లేదు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.